మనం చేపల పులుసు ఎలా చేయాలో నేను చూపిస్తాను. జస్ట్ నా స్టైల్ ఒక్కసారి చేసి చూడండి. ట్రస్ట్ మీ, మళ్ళీ మళ్ళీ ఇలాగే తింటా అంటారు. అలా ఉంటది. సో స్టార్ట్ చేసేద్దామా? సో ఇది కంప్లీట్ గా 1 kg ఫిష్ అండి. కంప్లీట్ ఒకటి వచ్చింది అనమాట. అంటే 1 kg కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది అంతే. సో ఇది ఫ్రెష్ గా కడుక్కున్న తర్వాత మనం ముందుగా చేయాల్సింది ధనియాలు రోస్ట్ చేసుకోవడం అనమాట. సో దానికి తగినంత, అంటే మనం ఎంత వాడుకుంటామో ఫిష్ ని బట్టి, దాని కొలతను బట్టి తీసుకోండి. సో నేను దీంతో పాటు ఏంటంటే జీలకర్ర వేస్తున్నాను, 1 స్పూన్ అనుకోండి. ఇంకా నేను ఏదైనా చేతోనే వేసేస్తాను, నాకు బాగా అలవాటు అయిపోయింది. సో ఇలా దీన్ని మనం కొద్దిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ సింపుల్ టిప్ ఏంటంటే, మనం ఎప్పుడే గానీ ఇలాంటివి ఇంపార్టెంట్ వంటకం చేసేటప్పుడు మాత్రం పెద్ద పొయ్యి అస్సలు పెట్టుకోవద్దు, సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ చేయాలన్నమాట. సో ఇది కొద్దిగా రోస్ట్ అయ్యేది మనం చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడికిపోతాయి. మాడితే ఇంకా టేస్ట్ పోతాయి అనమాట, మళ్ళీ వేరే ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది రోస్ట్ అయిన తర్వాత మనం మిక్సీ చేసి పట్టేసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది చేప ముక్కలకి ఉప్పు కారం వేసి కలిపెట్టుకోవాలన్నమాట. సో ఇది 1 kg ఫిష్ అని చెప్పినా కదా. సో దీంట్లో ఏంటంటే నేను ఎలా చూపిస్తానో చూడండి క్లియర్ గా. అంటే నేను ఉప్పు కారం గానీ ఇవన్నీ గానీ నేను స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తూ ఉంటాను, అలాగే కలపాలి. సో ఏంటంటే నేను ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వచ్చేసి తగినంత అనమాట. అంటే మనం వంటలు మామూలుగా చేస్తూ ఉంటాం కాబట్టి ఏ కూరలో ఎంత పడుతుందో మనకి ఈజీగా తెలిసిపోతుంది. నేను చెప్పినా కదా, ఏదే గానీ చేతితో వేసేస్తాను ఈజీగా. సో దీనికి తగినంతగా మనం పసుపు వేసేసుకోవాలి. తగినంత అంటే ఏం లేదండి, సాల్ట్ వచ్చేసి ఒక 1.5 స్పూన్ అనుకోండి. ఇంకా పసుపు వచ్చేసి 1/2 స్పూన్. ఇంకా మనకు స్పైసీనెస్ కావాలంటే మాత్రం కారం ఎక్కువ వేసుకోవాలి, లేదు మీడియం గా తింటామంటే మాత్రం తక్కువగా వేసేసుకోండి. సో ఇప్పుడు నేను ఏదైతే ధనియాల పొడి జీలకర్ర పొడి రుబ్బుకున్నానో అది వేసేస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను నేను. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడే గానీ ఫ్రెష్ దే వాడాలి. నేను ఇది జస్ట్ పట్టి ఒక 2 days అవుతుంది అంతే. సో చూస్తే అర్థమైపోతుంది కదా ఎంత ఫ్రెష్ ఉందో. సో నేను ఇదైతే వేస్తున్నాను. అండ్ ఇక్కడ మెయిన్ టిప్ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఆయిల్. చాలా మంది ఆయిల్ వేయరనమాట. సో ఏంటంటే ఆయిల్ వేస్తే ఏంటంటే ఈ ఉప్పు కారాలు అనేటివి చేపలకు బాగా పడతాయి అనమాట. సో ఇవన్నీ ఐటమ్స్ వేసిన తర్వాత మనం మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కదా, గుచ్చుకుంటాయి, మళ్ళీ బ్లడ్ వస్తుంది. సో దీనికి ఒక 10 minutes టైం పడుతుంది అనమాట. సో అన్ని ముక్కలకి ఉప్పు కారాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ అద్దేటట్టు చూసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ బొగన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను. చేపల పులుసుకి మెయిన్ గా ఆయిల్ అండి టేస్ట్. ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను అందులో మెంతులు వేస్తున్నాను. మెంతులు అంటే ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒక 1/2 teaspoon అంతా వేసేసుకుంటే చాలు. సో అది కొద్దిగానే రోస్ట్ అవ్వాలి, ఎక్కువ అయితే మాత్రం మళ్ళీ చేదు వచ్చేస్తుంది. దీనికి ఆనియన్స్ వచ్చేసి పెద్ద ఉల్లిగడ్డలు నేను 3 తీసుకున్నాను అనమాట. 3 ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసిన. సో నేను ఈ ఆయిల్ అయితే నేను ఒక 4 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చి వేసేసిన అనమాట. అది చాలా టేస్ట్ వస్తుంది. సో ఈ మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ కూడా నేను ఇందులోనే వేసేస్తున్నాను. చాలా మంది ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటారనమాట. అయితే చిన్న ముక్కలు కట్ చేసుకుంటే పర్లేదు, చిన్న చిన్నగా. కానీ కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద కట్ చేసుకుంటారు. కాకపోతే ఆ కర్రీ టైప్ లో అయిపోతుంది అనమాట, పులుసులాగా అవ్వదు అనమాట. సో ఇది ఏంటంటే గ్రేవీ టెక్స్చర్ రావడానికి నేను మిక్సీ పడతాను ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 minutes టైం తీసుకోవాలా. అది కొద్దిగా పింకిష్ కలర్ లో వచ్చేస్తుంది. ఆ వచ్చేసిన తర్వాతనే అప్పుడు మనం సాల్ట్ ఇంకా పసుపు నేనైతే ఇప్పుడే వేసేస్తాను అనమాట. అంటే ఆనియన్ పేస్ట్ లోనే వేసేస్తాను. చాలా మంది కర్రీ అయిన తర్వాత వేస్తారు పసుపు. సో కానీ నేనైతే ఆనియన్స్ దాంట్లోనే వేసేస్తాను. చూసారా ఇట్లా ఎల్లోయిష్ గా అయిందో, కాకపోతే ఇక్కడ ఉంటుంది మ్యాజిక్. సో ఏంటంటే ఒక 10 minutes వరకు అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. 10 minutes అయితే టైం పడుతుంది. దాని తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఏదైతే ఇందాక చూపించిందో అదే అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. కానీ ఖచ్చితంగా ఫ్రెష్ అయితేనే వాడండి, ఎందుకంటే ఒక 1 week ది కానీ ఒక 20 days ది కానీ యూస్ చేస్తే మాత్రం అది స్మెల్ అనేది ముక్క వాసన లాగా వస్తుంది అనమాట. సో చేపల పులుసు టేస్ట్ ఉండదు, ఆ నిల్వ కూడా ఉండదు అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది ఒక 10 minutes టైం అయితే పడుతుంది అనమాట, క్లీన్ గా మనకు ఫ్రై అవ్వడానికి. ఇలా అవుతున్నప్పుడే మనం వేరే పెంక మీద మన పులుసుకు కావాల్సిన ముక్కలు లైట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఎందుకు అనేది నేను చెప్తాను వీడియోలో, చూస్తూ ఉండండి. సో ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, పక్కన అయితే చేపలు అయితే కొంచెం ఫ్రై అవుతుంది అనమాట. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా దగ్గరకు అవుతూ ఉంటాయి అనమాట. ఇలా దగ్గరకు అయ్యి ఇట్లా ముద్దలాగా అవుతూ ఉండాలి. సో ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రై ఏదైతే చూపిస్తున్నానో పక్కన, ఈ ఫ్రై ముక్కలు అనేవి పులుసులో వేయాలన్నమాట. ఎందుకంటే మనం డైరెక్ట్ పచ్చి ముక్కలు వేస్తే ఏంటంటే స్మెల్ వస్తుంది, ఇంకా ఫ్రై అనేది టేస్ట్ ఉండదు. ఆ పులుసులో ఆ ముక్కలు వేసినప్పుడు అవి విడిపోతూ ఉంటాయి అనమాట, కలుపుతున్నప్పుడు ఏంటంటే విరిగిపోతూ ఉంటాయి అనమాట. సో అందుకనే నేను ఫ్రై చేసి వేస్తాను, ఎందుకంటే ఫ్రై చేసి వేస్తే ఏంటంటే టెండర్ గా ఉంటాయి ముక్కలు అండ్ విరగవు అనమాట. సామాన్యంగా నేను ఎప్పుడే కానీ ఇలాగే వేస్తాను. ఇది మెయిన్ టిప్ అనమాట, గుర్తుపెట్టుకోవాల్సింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం అది వేడి చేసుకుంటూ ఉండాలి. అయిపోయిన తర్వాత కారం, మన పులుసులోకి ఎంత కారం కావాలో, మనకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి. సో నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి. సో దీంట్లోనే నేను ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి ఏదైతే ఉందో అది కూడా వేస్తున్నాను. ఇది కంప్లీట్ గా వేసిన తర్వాత చాలా గట్టిగా అవుతుంది అనమాట. గట్టిగా అంటే గట్టి కూడా కాదు, ఇప్పుడు చూపిస్తున్నట్టుగా అవుతుంటది. కాకపోతే మాడెక్కనియద్దు అసలుకి, చూసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలన్నమాట. దీనికి ఒక్క జస్ట్ 5-6 minutes టైం పడుతుంది అంతే. ఇదేంటంటే పచ్చివాసన పోయేదాకా అనేది మనం ఫ్రై లాగా చేసుకుంటూ ఉన్న తర్వాత కొంచెం సేపటి వరకు అయితే వెయిట్ చేయాలా, ఎందుకంటే ఈ పులుసు అనేది కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. సో చింతపండు పులుసు మనకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలండి. నేనైతే ఒక 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని ముందే పులుసు వేసి పెట్టుకున్నాను అనమాట. సో చింతపండు పులుసు పోసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అందులో మసాలా అవన్నీ ఉన్నాయి కదా. సో ఇది వేసుకున్న తర్వాత ఏంటంటే ఒక 2 minutes కలిపి పెట్టేసేయండి. ఒక 10 minutes వరకు అయితే దీన్ని మసలనిస్తే లాస్ట్ కి ఇలా అవుతుంది అనమాట. సో ఇలా అయ్యిందంటే అది కరెక్ట్ గా టెక్స్చర్ వచ్చినట్టే.
సో ఏంటంటే ఈ స్టేజ్ లోనే నేను ఏదైతే ఫిష్ ఫ్రై నేను ఇప్పుడు చేసుకున్నానో ఇవన్నీ నేను పులుసులో వేస్తున్నాను అనమాట. ఇలా వేస్తే ఏంటంటే ముక్క విరగదు, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. అసలు స్మెల్ రాదు, ముక్క విరగదు, అసలు మెత్తగా ఉన్నట్టే ఉండే అనమాట. తింటున్నప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఒక 5 మినిట్స్ వరకు అయితే మనం మరగనిస్తే చాలు. 5 మినిట్స్ తర్వాత నేను డైరెక్ట్ కొత్తిమీర వేసేస్తున్నా, ఎందుకంటే అన్ని ఐటమ్స్ వేసినట్టే. ఇంకా కొత్తిమీర వేసిన ఒక 2-3 మినిట్స్ కి ఇంకా మనం దించేసుకుంటే అయిపోతుంది. ముక్క చూడండి అసలు ఎలా ఉందో, టెండర్ గా ఉంటది అనమాట, ఒక మటన్ ముక్క లాగా కనిపిస్తుంది. ఇంకా సో ఫైనల్ లుక్ అయితే నాకు ఇలా అయితే వచ్చింది. చాలా సక్సెస్ఫుల్ గా చాలా మంచిగా వచ్చింది అనమాట. సూపర్ టేస్ట్ వచ్చింది. ఇంకో పక్క నేను ఫిష్ ఫ్రై కి కూడా నేను రెడీ చేసుకున్నాను. ఏదైతే నేను ముక్కలకి కలిపి పెట్టుకున్నానో నేను ఫిష్ ఫ్రై కి పెట్టేసుకున్నాను. ఇంకా రెడీ టు సర్వ్ అనమాట. సో ఫైనల్ గా రైస్ ఇంకా చేపల పులుసు విత్ ఫిష్ ఫ్రై, గ్రేట్ కాంబినేషన్. అండ్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.